మన సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి దామోదర ద్వాదశి నాడు తులసిని ఆరాధిస్తారు కదా, ఎందుకు? తులసిని ఆరాధించడం నిత్య కర్మ. ఏ ఇంట్లో తులసి ఉండదో ఆ ఇంట్లో దుఃఖం చోటు చేసుకుంటుంది, దరిద్రం తాండవిస్తుంది. ఏ ఇంట్లో తులసి ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యం పరిఢవిల్లుతుంది. తులసి అనేక వ్యాధులకు నిరోధించేటటువంటి లక్షణం ఉన్న కారణం చేత జీవన రసాయనం అని ఈ తులసికి పేరు. తప్పనిసరిగా ఇంట్లో తులసి మొక్క పెంచుకోవాలి. శ్రావణ మాసంలో ప్రతి తిథి ఒక ప్రత్యేకం. అందులో ద్వాదశి తిథికి దామోదర ద్వాదశి అని పేరు. దామము అనగా కమలము, కమలము ఉదరములో కలవాడు కనుక ఆ స్వామి దామోదరుడు అని పేరు. ఈ కమలము నీటి కొద్దీ తామర అన్న సామెతను మనం పరిశీలించినట్లయితే ఎలా పెరుగుతుందో తెలుస్తుంది. చెరువులలో ఈ తామరలు పెరుగుతాయి, కమలములు పెరుగుతాయి. ఈ కమలం యొక్క తూడు ఆ సరస్సు ఎంత లోతుగా ఉంటుందో అంత లోతుగా పెరిగి చివరి భాగం వేర్లుగా భూమిలో ఉంటే నీటి ఎత్తు పెరిగే కొద్దీ తామర తూడు అలా పెరిగి నీటితో సమానంగా పుష్పం వికసించి మనకు కనిపిస్తుంది. ఈ నీరు లోన ఉండే బురద, తామరలు బురదలోనే పెరుగుతాయి. అఘపంకమందు అంటారు కవులు. అఘము అంటే పాపము. ఈ నీరు, నీటిలో ఉండే బురద ఇదంతా కూడా సంసారం, మాయ, మోహం, లోకం. ఆ పైన ప్రకాశమానంగా వెలిగేటటువంటిది తామర. బుద్ధిలో ఈ సహస్రారంలో ఉండే తామర. శరీరం అంతా కూడా అనేక రోగాలు, ఆలోచనలు, సాంసారిక భౌతిక విషయాలకు ఆలవాలంగా ఉండేటటువంటి అలంకారాలు, వీటితో నిలయం ఈ దేహమంతా కాగా శిరస్సులో ఉండే సహస్రారంలో ఉండే కమలం దామోదర ద్వాదశికి ప్రతీక. ఇలాంటి జ్ఞానం మనకు ఎప్పుడు కలుగుతుంది? తులసిని పూజిస్తే కలుగుతుంది. తులసి మన ఇంట్లో ఒక్కొక్కసారి పొరపాటున ఏవో నీరు పడరానివి పడడంతో, గాలి సోకరానిది సోకడంతో ఆ తులసి పోవచ్చు, తొలగిపోవచ్చు, అంతం కావచ్చు, వాడిపోవచ్చు, విశిలతలు కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఒక తులసి మొక్కను మనం ఏర్పాటు చేసుకోవాలి. దామోదర ద్వాదశి అందుకు ప్రతీక. కార్తీక మాసంలో చేసే కళ్యాణానికి ప్రతీకాత్మకంగా ప్రారంభ సూచనగా శ్రావణ మాసంలోనే పూల కుండీలలో తులసి మొక్కలని పెంచి పెద్ద చేయడం ప్రారంభించాలి. ఇలా శ్రావణంతో ప్రారంభమైన తులసి మొక్కల పెంపకం, వితరణ కార్తీక మాసానికి పతాక స్థాయికి చేరుకోవడంతో ఇంటింటా తులసి ఆరోగ్యదాయకం, ఆనందకరం, మంగళకరం, కళ్యాణకరం. ఇలా మనం తులసిని పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన పెంచడం కోసమే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ద్వాదశికి దామోదర ద్వాదశి అన్న పేరును సూచించిన ప్రాచీనులు తులసి మొక్కలను పెంచడం ప్రారంభం చేయండి, ఒకవేళ ఉంటే వితరణ చేయండి, ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. జ్ఞానాన్ని పెంచుకునే నిమిత్తమే దామోదర ద్వాదశి.